రైతులందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని నిజామాబాద్ రైతులు డిమాండ్ చేశారు. ఆర్మూర్లో రైతు ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. రైతు కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చిన ఈ ధర్నాకు భారీగా తరలివచ్చారు. రైతు లేనిదే రాజ్యం లేదని నినాదిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి షరతులు లేవు అంటే దాదాపు మొత్తం అందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ కుటుంబానికి ఒకరికి అని చెప్తున్నారు. దయచేసి మీరు ఇప్పటివరకు కూడా 30% కూడా మీరు ఇదివరకు రుణమాఫీ చేయలేదు. మాకు ఈ రోజు మాకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సహాయం ఇస్తారు. మీరు ఈ 2 గంటల లోపల మీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే ఇంకా కార్యాచరణ ఉధృతం చేస్తాము. రైతు మొత్తము రాష్ట్ర రోకోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఈ 2 గంటల లోపట్లో మాకు మొత్తంగా మీరు క్లారిటీగా రుణమాఫీ చేస్తున్నామని చెప్పకపోతే ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి రైతుల తరఫు నుంచి డిమాండ్ చేస్తాం. ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ ఇస్తే మన గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎన్ని రోజులైనా కానీ ఏదైనా రుణమాఫీ లేదు. 20% ఎక్కువ రాలేదు. ఆ రుణమాఫీ అనేది ఎవరికి ఇస్తారు తెలుస్తలేదు. ఒక్క రైతు కూడా సక్సెస్ కాలేదు. ఈ 2 లక్షల రూపాయలు కూడా ఎవరికి కూడా కాలేదు. ఆ 2 లక్షల పైన కట్టమని అంటారు. ఎట్లా కడతారు? నీకు రుణమాఫీ ఇస్తున్నావా? ఎలాంటి షరతు లేకుండా కుటుంబం ఒకటి ఇస్తున్నావు, 2 లక్షల వరకు కుటుంబం ఒకటి ఇస్తారు. రుణమాఫీ వచ్చినాక బ్యాంకు ద్వారా మేము మాట్లాడుకుంటామని తప్ప నువ్వే కట్టు చెయ్యు అంటే అది పద్ధతి కాదు. ఇంకోటి రైతుకు పెట్టుబడి సాయం కింద 7,000 ఇస్తున్నావు. ఆ 7,000 ఏం లేదు, అవి కూడా ఇవ్వలేవు. ఈ 2 తక్షణం అమలు చేయాలని ఆర్మూర్ రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం.